వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ క్లాస్లో మనం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ యూనిట్ 5 మూడు వాంగ్మయ శిఖరాలు అనేటువంటి లెసన్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఈ మూడు వాంగ్మయ శిఖరాలు అనేటువంటి ఈ లెసన్ని రాసింది తిరుమల రామచంద్ర. ఎవరు రాశారమ్మా? తిరుమల రామచంద్ర గారు. సో ఈ క్వశ్చన్కి దీనికి సంబంధం లేదు, జస్ట్ మీకు ఒక ఐడియా కొరకు చెప్తున్నాను. సో ఈ మూడు వాంగ్మయ శిఖరాలు అనే రచయిత ఎవరంటే తిరుమల రామచంద్ర. ఏంటి మూడు వాంగ్మయ శిఖరాలు అంటే, ముగ్గురు మహాకవుల యొక్క జీవిత చరిత్రలను ఒకే పాఠం కింద తిరుమల రామచంద్ర గారు ఒకే రచన కింద రాశారు. ఆ ముగ్గురు ఎవరంటే, అందులో మొదటి వారు నిడదవోలు వెంకటరావు. నిడదవోలు వెంకట్రావు. నిడదవోలు వెంకట్రావు. రెండో ఆయన వేటుపల్లి ప్రభాకర శాస్త్రి. వేటుపల్లి ప్రభాకర శాస్త్రి. మూడో ఆయన రామకృష్ణ కవి, మానవల్లి రామకృష్ణ కవి. మానవల్లి రామకృష్ణ కవి. వీళ్ళ ముగ్గురు జీవిత చరిత్రని కలిపి మూడు వాంగ్మయ శిఖరాలు అనే పేరుతో తిరుమల రామచంద్ర గారు రాశారమ్మ. సో అదే మనకి మూడు వాంగ్మయ శిఖరాల కింద మనకి 5th యూనిట్ కింద లెసన్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్గా ఈ నిడదవోలు వెంకట్రావు గారి కుటుంబ విశేషాలను తెలపండి అనే ఒక క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అవుతూ వచ్చింది. సో నెక్స్ట్ మీరు రాసేటప్పుడు కూడా ఈ క్వశ్చన్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో అయితే నిడదవోలు వెంకట్రావు గారి కుటుంబ విశేషాల గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ మూడు వాంగ్మయ శిఖరాలు అనేది మీకు తెలియాలని ఈ యొక్క పాయింట్ అనేది మాట్లాడాను. ఓకేనా? మరి క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? ఆన్సర్ ఏంటో ఒకసారి చూద్దామా? చూడండి నాన్న. క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి. నిడదవోలు వెంకటరావు గారి కుటుంబ విశేషాలను తెలుపుము. నిడదవోలు వెంకటరావు గారు తండ్రి సుందరం పంతులు గారమ్మ. ఈయన తండ్రి ఎవరు? సుందరం పంతులు గారు. సో కుటుంబ విషయాలు మాట్లాడమన్నారు కాబట్టి కేవలం కుటుంబ విషయాల గురించి మాత్రమే మాట్లాడాలి ఇక్కడ. ఈయన రచనల గురించి లేకపోతే ఈయన జీవిత విశేషాల గురించి అన్ని విషయాలు మాట్లాడితే టైం చాలదు మనకి. ఓన్లీ వాడు కుటుంబ విశేషాలను అని మాత్రమే క్వశ్చన్లో మెన్షన్ చేశాడు కాబట్టి ఆ కుటుంబ విశేషాలను మనం డిస్కస్ చేస్తే సరిపోతుందన్న. ఓకేనా? నిడదవోలు వెంకట్రావు గారి తండ్రి ఎవరమ్మా? సుందరం పంతులు గారు. సుందరం పంతులు గారు. నిడదవోలు వెంకట్రావు గారి తండ్రి సుందరం పంతులు గారు. ఈయన తల్లి జోగమ్మమ్మ. తల్లి పేరు ఏం పేరు? జోగమ్మ. వీరి తల్లి జోగమ్మ. తండ్రి ఏమో సుందరం పంతులు గారు, తల్లి ఏమో జోగమ్మ. వీళ్ళ యొక్క వంశం గురించి వస్తే వీళ్ళ వంశం పేరు 6000 నియోగి కరణాల వంశము. ఏ వంశమమ్మ? 6000. కుటుంబ విశేషాలు రాయమండమ్మ, అందుకే ఇవి రాస్తున్నాం. 6000 నియోగి కరణాల వంశం. 6000 నియోగి కరణాల వంశం. సింపుల్గా వీళ్ళు కరణాలు. వీళ్ళు ఎవరమ్మా? కరణాలు. 6000 నియోగి కరణాల వంశము. ఇది ఈయన యొక్క బ్యాక్గ్రౌండ్ అమ్మ. తండ్రి పేరు ఏం పేరు? సుందరం పంతులు గారు. తల్లి పేరు జోగమ్మ. వీళ్ళ వంశము 6000 నియోగి కరణాల వంశము. ఈ వంశానికి ఒక ప్రయారిటీ ఉందమ్మా. అదేంటంటే ఈ వంశంలో దాదాపు 7 తరాలకు పైగా అందరూ కవి పండితులే. ఎన్ని తరాలమ్మా? 7 తరాలకు పైగా. అంటే వారి ముందున్న తాత ముత్తాతల వరకు చూసుకుంటూ పోతే అందరూ కూడా కవి పండితులే. వీళ్ళ వంశంలో 7 తరాలకు పైగా. ఎన్ని తరాలమ్మా? 7 తరాలకు పైగా అందరూ కూడా కవి పండితులు. ఓకేనా? అయితే వీళ్ళది ఎవరిది? ఈ యొక్క కరణాల వంశానికి చెందినటువంటి వీళ్ళది పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు సమీపంలోని నరేంద్రపురము అనే గ్రామము. ఎక్కడమ్మా?
పశ్చిమ గోదావరి జిల్లా, పాగో జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు సమీపంలోని నిడదవోలు. మీరు 10th క్లాస్లో బారిస్టర్ పార్వతీశం అనేటువంటి పాఠం దగ్గర ఈ నిడదవోలు అనే పేరు వినే ఉంటారు. నిడదవోలుకి సమీపంలో ఉన్నటువంటి నరేంద్రపురము, ఏ పురం నాన్న? నరేంద్రపురము అనేటువంటి గ్రామము ఈ వంశాలది. అయితే మన కథానాయకుడైనటువంటి నిడదవోలు వెంకట్రావు గారు, ఈయన యొక్క తాత ముత్తాతలు విజయనగరం జిల్లాకి 10 మైళ్ళు దూరంలో ఉన్న ఆమరాము రావివలస అనే గ్రామానికి వలస వచ్చారమ్మా. దీనికి ఏ గ్రామానికమ్మా? విజయనగరం సమీపంలో, విజయనగరానికి 10 మైళ్ళు దూరంలో, ఎన్ని మైళ్ళమ్మా? 10 మైళ్ళు దూరంలో ఉన్నటువంటి ఆమరాము రావివలస, ఆమరాము రావివలస, ఈ రావివలస అనేటువంటి గ్రామానికి వీళ్ళ యొక్క పూర్వీకులు, వెంకట్రావు గారి యొక్క పూర్వీకులు, తాత ముత్తాతలు ఈ గ్రామానికి వలస వచ్చారు. ఓకేనా? అయితే వీరి తండ్రి, మనం ఈ తండ్రి గారి పేరు ఏం పేరు అని చెప్పుకున్నాం? సుందరం పంతులు గారు. వీరి తండ్రి గారు అయినటువంటి సుందరం పంతులు గారు స్వయంగా కవి పండితులు మరియు పౌరాణికులమ్మ. స్వయంగా ఏంటి? కవి పండితులు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 7 తరాల వరకు అందరూ కూడా కవి పండితులే అని. వీళ్ళ తండ్రి గారు కూడా స్వయంగా కవి పండితులు మరియు పౌరాణికులు, అంటే పురాణాలు రాసేటువంటి వ్యక్తి. కవి పండితులు, పౌరాణికం చెప్తారమ్మా. పౌరాణికులు ఎవరు? ఈ వెంకట్రావు గారి తండ్రి అయినటువంటి సుందరం పంతులు గారు. ఎందుకంటే వీరి యొక్క కుటుంబ విశేషాలను మాత్రమే మాట్లాడమంటారు కాబట్టి వీళ్ళ పూర్వీకుల నుంచి వీళ్ళు ఎక్కడ ఉండేవారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వలస వచ్చారు, ఇవన్నీ విషయాలు మాట్లాడుతున్నాం. ఓకేనా? సో వీరి తండ్రి గారు సుందరం పంతులు గారు కవి పండితులు మరియు ఏంటి? స్వయంగా ఎవరు? పౌరాణికులు. ఈయన ఎవరు? సుందరం పంతులు గారికి బసవ పురాణము, పండితారాధ్య చరిత్ర అనేటువంటి ఈ 2 గ్రంథాలు కూడా వాచో విధేయాలుగా చెప్పబడ్డాయి. ఏంటంటమ్మా? బసవ పురాణం, పాల్కురికి సోమనాథుడు రాసినటువంటి బసవ పురాణం, అదేవిధంగా పండితారాధ్య చరిత్ర, పండితారాధ్య చరిత్ర. ఈ 2 కూడా వీరి తండ్రి గారు, వెంకట్రావు గారి తండ్రి గారు అయినటువంటి సుందరం పంతులు గారికి వాచో విధేయాలమ్మ. ఏంటన్నా? వాచో విధేయాలు అంటే బాగా చదువుతాడు ఇవి. వాచో విధేయాలు. సో ఈ పాయింట్లన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇది వారి తండ్రి గారికి సంబంధించి. ఇంకా మనం చూసినట్లయితే, ఇంకా వీరి కుటుంబ విశేషాలు మనం చూసినట్లయితే, వీరి కుటుంబానికి ఎక్కువగా ప్రాచీన సాహిత్యం మీద, ఇంకా ముఖ్యంగా వీరశైవం, అంటే అప్పుడు శైవులు వైష్ణవులు అనేటువంటి 2 శాఖలు ఉండేవి. అందులో వీరశైవ సాహిత్యం పైన వీళ్ళు ఎక్కువ ఆదరణను చూపించేవారు. దేని మీదమ్మా? ప్రాచీన సాహిత్యము, ప్రాచీన సాహిత్యము. అందులో ముఖ్యంగా ఏ సాహిత్యము? వీరశైవ సాహిత్యం మీద ఆదరణ చూపించేవారు. వీరశైవ సాహిత్యం, వీరశైవ సాహిత్యం మీద వీళ్ళు ఎక్కువ ఆదరణ చూపించేవారు. అందువలన మన నిడదవోలు వెంకట్రావు కవి గారు జన్మించడానికి ముందే దాదాపుగా వీళ్ళింట్లో 6000 ముద్రిత అముద్రిత గ్రంథాలు, ఏనమ్మా 6000 గ్రంథాలు ఉండేవి. ఎవరు పుట్టకముందు? మన యొక్క ఈ పాఠంలో చెప్పబడినటువంటి నిడదవోలు వెంకట్రావు గారు అనేటువంటి కవి గారు జన్మించడానికి ముందే వారి కుటుంబంకి ప్రాచీన సాహిత్యం మీద, వీరశైవ సాహిత్యం మీద ఎక్కువ ఆదరణ ఉండడం వలన వాళ్ళ ఇంట్లో వెంకట్రావు గారు పుట్టడానికి ముందే దాదాపు 6000 గ్రంథాలు, ముద్రించిన గ్రంథాలు, ముద్రించిన లేని గ్రంథాలు అన్నీ కలిపి దాదాపు ఎన్ని గ్రంథాలు ఉండేవమ్మా? 6000 గ్రంథాలు అనేవి ఉండేవి. ఇంకా చూసినట్లయితే నిడదవోలులో, ఎక్కడమ్మా? నిడదవోలులో, వీరి సొంత గ్రామం అయినటువంటి నిడదవోలు, అంటే వీళ్ళు నరేంద్రపురానికి చెందిన వాళ్ళు అని చెప్పాం కదా, అక్కడ దగ్గరలో ఉన్నటువంటి నిడదవోలులో ఈ వెంకట్రావు గారి తండ్రి గారు అయినటువంటి సుందరం పంతులు గారు,
ఎవరు? సుందరం పంతులు గారు. ఒక మొట్టమొదటి గ్రంథాలయాన్ని తెలుగుదేశంలోనే, అంటే ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం కలిపి ఒకప్పుడు తెలుగుదేశము అని పిలిచేవారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండేది కదా, విభజన ఆంధ్రప్రదేశ్కు ముందు ఆ యొక్క తెలుగుదేశంలో మొట్టమొదటి గ్రంథాలయాన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే మన వెంకట్రావు గారి తండ్రి గారైనటువంటి సుందరం పంతులు గారు నిడదవోలు గ్రామంలో, ఎక్కడమ్మా? నిడదవోలు గ్రామంలో మొట్టమొదటిసారిగా తెలుగు ప్రాంతంలో ఒక గ్రంథాలయాన్ని ఏర్పరిచారు. అదేవిధంగా ఈయన ఈ గ్రంథాలని నిర్వహించడంతో పాటు అనేక రకాలైనటువంటి గ్రంథాలను, అనేక రకాలైనటువంటి ముద్రితటువంటి అంశాలకు చెందినటువంటి ఇతర ప్రాచీన రచనలను వీటన్నింటినీ కూడా ఇందులో సేకరించి పెట్టేవారు. ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక తాళపత్ర గ్రంథాలు. ఏ గ్రంథాలన్నా? తాళపత్ర గ్రంథాలు. ఈ తాళపత్ర గ్రంథాలను కూడా ఈయన సేకరించి సంరక్షించేవారు. ఏ గ్రంథాలు? తాళపత్ర గ్రంథాలని సేకరించి వాటిని ఈ గ్రంథాలయంలో సంరక్షించేవారు. ఇంకా వీళ్ళ గురించి చెప్పుకున్నట్లయితే ఆ కాలానికి చెందినటువంటి కవులు, అదేవిధంగా పండితులు, వీళ్ళు రాసి ముద్రించినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి వెంకట్రావు గారికి మరియు ఆ తండ్రి గారైనటువంటి సుందరం పంతులు గారి మీద ఉన్నటువంటి గౌరవ అభిమానాలతో వీళ్ళు రాసి ముద్రించినటువంటి గ్రంథాలని వీళ్ళకి పంపించేవారు. ఆ గ్రంథాలను కూడా వీరు నిడదవోలులో ఏర్పరిచి నిర్వహించినటువంటి గ్రంథాలయంలో సంరక్షించడం జరిగేది. అయితే 1914 సంవత్సరంలో, ఇప్పుడమ్మా 1914లో 1914 సంవత్సరంలో బసవ పురాణము అనేటువంటి పురాణాన్ని, ఏ పురాణమమ్మా? బసవ పురాణము అనే ఈ పురాణాన్ని ఈ సుందరం పంతులు గారు, ఎవరు? వెంకట్రావు గారి తండ్రి అయినటువంటి సుందరం పంతులు గారు మొదటిసారిగా అచ్చువేయించారు. సో ఈయన వేయించడానికి ముందు ఈ బసవ పురాణము అనేటువంటి ఈ మహాగ్రంథాన్ని ఎవరు అచ్చువేయలేదమ్మా. మొదటిసారిగా బసవ పురాణాన్ని అచ్చువేయించినటువంటి వ్యక్తి ఎవరంటే సుందరం పంతులు గారే. సో అందుకే ఈ విధంగా వీళ్ళకి తెలుగు సాహిత్యం మీద, ప్రాచీన సాహిత్యం మీద, ముఖ్యంగా వీరశైవ సాహిత్యం మీద ఎంతో ఆదరణ కలిగి ఉండేవారు. అయితే నిడదవోలు వెంకట్రావు గారు వారి తండ్రి గారి గురించి మాట్లాడుతూ ఏం చెప్పేవారంటే, రోజు బసవ పురాణము మరియు ఈ బసవ పురాణంలోని కొన్ని రకాల గాథలని, అదేవిధంగా శివపారమ్య ప్రబోధక గ్రంథాలని, వివిధ రకాల అంశాలని మా తండ్రి గారు అయినటువంటి సుందరం పంతులు గారు నాకు చదివి వినిపిస్తూ ఉండేవారు అని ఆయన గురించి చెబుతూ ఉండేవారు. ఇవి నిడదవోలు వెంకట్రావు గారి యొక్క కుటుంబానికి చెందినటువంటి కుటుంబ విశేషాలు. ఓకేనా? సో ఆయన తండ్రి గారు ఎవరో మాట్లాడాం, అదేవిధంగా తల్లి గారి గురించి మాట్లాడాం, వీరు వంశం గురించి మాట్లాడాం. ఆ తర్వాత వీళ్ళు వంశంలో ఎన్ని తరాల వరకు కవి పండితులు ఉన్నారో, అంతకుముందు వాళ్ళు ఎక్కడుండేవారు, ఆ తర్వాత ఎక్కడికి వచ్చి స్థిరపడ్డారో మాట్లాడాం. వారి తండ్రి గారు అయినటువంటి సుందరం పంతులు గారి గురించి మాట్లాడాం. ఆయనకి వాచే విధేయాలు ఏవి ఉండేవో మాట్లాడాం. అదేవిధంగా వీళ్ళకి ఏ సాహిత్యం మీద ఆదరణ ఉండేది, అదేవిధంగా ఎన్ని వేల గ్రంథాలు సేకరించారు, మొట్టమొదటి గ్రంథాలయాన్ని ఎక్కడ ఏర్పరిచారు, దాంట్లో ఏవేవి సంరక్షించారు, సో అదేవిధంగా బసవపురాన్ని అచ్చివేయించడం, ఈ అన్ని విషయాలను కూడా వీరి కుటుంబ విశేషాలుగా మాట్లాడుకున్నాం. ఓకేనా? ఇది వెంకట్రావు గారి యొక్క కుటుంబ విశేషాలమ్మ. సో ఈ క్వశ్చన్ 1కి 2 సార్లు జాగ్రత్తగా వినండి. ఒకసారి పీడిఎఫ్ చదువుకుంటే ఈజీగానే రేపు ఈ క్వశ్చన్ కనుక ఇచ్చినట్లయితే ఈజీగా సులభంగా 10 మార్కులు మీరు తెచ్చుకోగలుగుతారు. ఓకేనా? సో ఇది వెంకట్రావు గారి కుటుంబ విశేషాలకు సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్తో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.